హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. ఈరోజు అయితే నేను మామిడికాయలతో పచ్చడి చేసుకోవాలనుకుంటున్నానండి. ఇదిగో మామిడికాయలు, ఈ పునాస మామిడికాయలు వచ్చినాయి మా ఇంటికి. రోటి పచ్చడి, నిలువ పచ్చడి బాగా మంది చేసుకుంటారు. నేనైతే రోటి పచ్చడి ఈరోజు ఈ కట్ చేసి పీలర్ ఫస్ట్ అయితే తొక్కంతా తీసేసుకుంటున్నా పైది. ఈ పొట్టు ఉంటే ఒకరొకరుగా బాగోదు, అందుకని తోలు తీసేసి ఇవి కట్ చేసుకొని ఇలా అయితే ముక్కలు కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. 2 ఎల్లుల్లిపాయలు వేసాను, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, ఎందుకంటే కాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుద్ది. కారము కూరలో కారం కాకుండా మామూలు పచ్చళ్ళలో కారమే వేసుకోండి, బాగుంటుంది. కూరలో కారం అయితే టేస్ట్ మారిపోద్ది. అయితే పచ్చడి మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చడికి కావాల్సినవి తిరగమూత వేసుకుందామని ఇక్కడ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే మూకుడు పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ పోసేసుకొని తిరగమూత వేసేసుకొని పచ్చడి కలిపేసుకోవడమే. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేనైతే పోపు దినుసులు వేసుకున్నా, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటున్నాను. నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. నేను వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకున్నాక కరివేపాకు వేసుకోండి, కొంచెం పసుపు కూడా వేసుకోండి, బాగుంటుంది. పసుపు వేసేసుకున్నానండి నేను. తిరగమూత వేసేసుకొని ఇలా పచ్చళ్ళలో కలిపేసుకోవడమే. ఇదిగో పచ్చడి చూడడానికైతే బాగానే ఉంది, ఇక తినడానికి ఎలా ఉంటుందో తిన్న తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది వరకు చేశాను నేను. ఈ సీజన్లో ఇది పచ్చడి చేయడం నేను 3వసారి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్.